నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం, బీసీ ఉద్యమం అనేది తారా స్థాయికి చేరింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు మాకంటూ ఒక రాజకీయ పార్టీ కావాలంటూ కోరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ పార్టీ రేపు తాజ్ కృష్ణలో తీర్మానం ప్రకటించబోయే పార్టీ ఏదని తెలంగాణ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. నిజంగా సరే, ఆ పార్టీ గురించి అంశాల గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నేను తర్వాత ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజకీయ పార్టీ ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. పార్టీ గురించి కూడా అంటే చాలామంది రకరకాలుగా తీర్మానం చెప్పకముందే వాళ్ళు చెప్పుకొని నిజంగా బీసీఏ పార్టీ అని, లేకపోతే ఇంకో పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని చాలా రకాలుగా పోస్టర్లు కొడతా ఉన్నారు. ఎవరి అభిమానం వాళ్ళది. కానీ తీర్మానం నిన్న చెప్పిండు, ఈరోజు చెప్పిండు. తీర్మానం ఇంతవరకు పార్టీ పేరు ప్రకటించలేదు. 17th అంటే రేపే తాజ్ కృష్ణలో ప్రకటించబోతున్నాను కీలకంగా చెప్పిండు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, తీర్మానాలను అంచనా వేయడం చాలా కష్టమని నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే దట్ ఈస్ తీర్మానం ఎవరికి అంతు చిక్కడు. తీర్మానం వ్యూహం ఏంటనేది ఎవరికి చక్కగా అర్థం కాదు. అందుకని ఎవరికి అర్థం కాదు. కేసీఆర్ లాంటినే 3 చెర్ల నీళ్ళు లాగించినవాడు. అలాంటి వ్యక్తి నిజంగా ఇంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తాడు ఎవరికన్నా? నేను అనుకుంటలేను. నేను మళ్ళా చెప్తున్నా, రేపు ప్రకటించేదాకా తీర్మానం ఏ పార్టీ పెడుతున్నానని క్లియర్గా ఎవరికి తెలియదు. సరే, ఎవరికి వాళ్ళు చాలామంది తీర్మానం దగ్గర నుంచి చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇప్పుడిప్పుడే పరిచయం అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి ఊహాగానాలు వాళ్ళే. నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి, తీర్మానం ఎంతో కొంత పరిచయం కాబట్టి, తెలంగాణ ప్రజల తరపున ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన లక్ష్యం ఏంది, ఆయన అసలు నిజంగా ఒక గమ్యాన్ని ఎలా చేరుకోవాలనుకుంటున్నాడు, ఆ గమ్యాన్ని చేరుకునే దిశగా ఎలాంటి వ్యక్తులను తన వెంట ఉండాలనుకుంటున్నాడు, ఇవన్నీ కీలకంగా నాకు ఒక ఐడియా ఉన్నది. ఆ ఐడియా ప్రకారం చెప్తా ఉన్నా. తీర్మానాలను ఇంతవరకు ప్రకటించలేదు పార్టీ. ఒకవేళ ప్రకటించిన ఏ పార్టీ ఉంటుంది అనేది రేపు 17th రోజు మాత్రమే తెలుస్తుంది. కానీ ఎవరైనా వాళ్ళు బీసీఎఫ్ పార్టీలు వాళ్ళే ప్రకటించుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళే ప్రకటించుకుంటా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్న వార్త, అసలు పెను ప్రకంపనం, ఒక సునామీ సృష్టించబోయే వార్త. అసలు ఏం చెప్పబోతున్నాడు రేపు తీర్మానం తాజ్ కృష్ణలో ఏం చెప్పబోతున్నాడు అని ఒక కీలకమైన వార్త. ఆ పార్టీ గురించి నిజంగా అసలు ఎట్లా నడుస్తూ ఉంది, తెలంగాణ పార్టీ గురించి బీసీలు ఏ రకంగా ఉంటున్నారో ఏం కథ అన్నది ఇట్లా చూడండి. ఎక్కడ చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో, ఒక హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఒకటే చర్చ, బీసీల పార్టీ రాబోతా ఉంది అంటూ ఒక చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ చూసినా ప్లకార్డులు, బోర్డింగ్లు బీసీ పార్టీ గురించే ముఖ్యంగా ఏడా చూసినా కానీ కీలకంగా చూస్తూ ఉన్నాం. ఈ సికింద్రాబాద్, తెలంగాణ, హైదరాబాద్, ప్రతి చోట్ల ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం బీసీల పార్టీ గురించి. రైట్, ఇక బీసీల పార్టీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్న నేపథ్యం ఏంటంటే, బీసీఎఫ్ అనే పార్టీలో ఒక కీలకమైన పదవి తెలంగాణ రాష్ట్రాన్ని ఉర్రూతలు ఊగిస్తున్న తీర్మానాలకు బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య ఒక పదవి క్రియేట్ చేసిండు అనే విధంగా ఒక వార్త రేపుతా ఉన్నాను, ఒక సంచలనం రేపుతా వార్త చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ఉర్రూతలగిస్తున్న తీర్మానం నిజంగా అంత ఈజీగా నిజంగా బీసీఓ పార్టీలో కోతడా చెప్పలేం. నేను మళ్ళా చెప్తున్నా, తీర్మానాలను అంచనా వేయడం చాలా కష్టం. తీర్మానం అనే వ్యక్తిని అంచనా వేయడం చాలా కష్టం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ రావాలని, బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ ఏర్పడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతా ఉన్నది, తాజ్ కృష్ణలో రేపు ఏం జరగబోతా ఉన్నది, దాదాపుగా అసలు ఎన్ని వేల మంది వస్తారో నాకైతే లెక్క తెలుస్తలేదు. ప్రతి ఒక్కరు కూడా బీసీ పార్టీ అనగానే స్వచ్ఛందంగా మేము వస్తామని చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అది రాజకీయ పార్టీ, బీసీలకంటూ రాజకీయ పార్టీ, ఇంతకన్నా ఇంకా గొప్ప సందర్భం ఏముంటుంది? బీసీలకంటూ రాజకీయ పార్టీ మాకు రావాలి, మా రిజర్వేషన్ మాకు కూడా కావాలని కొట్లాడుతున్న తరుణంలో ఇంతకంటే గొప్ప సందర్భం ఉంటుందా? ఇంతకన్నా ఘనస్వాగతం ఉంటుందా? తెలంగాణ ప్రజలు బీసీ పార్టీ రావాలి అని కోరుకుంటున్న ఘనస్వాగతం పలికే ఇంతకన్నా పెద్ద సందర్భం ఉంటుంది ఇంకేదన్నా? ఉండదు. అందుకని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది. అది తీర్మానం ప్రకటించబోతా ఉన్నాడు. రేపు తాజ్ కృష్ణలో జరగబోతా ఉన్నది. ప్రకటన తాజ్ కృష్ణలో జరగబోతా ఉంది. మరి ఏం జరుగుద్ది, ఏం కథ అన్నది మీ ఊహాగానానికి వదిలిస్తున్నా. ఎవరి ఊహాగానాలు ఊహించుకోవడంలో తప్పులేదు. అసలు రేపు ఏం జరుగుతుంది అనేది పెద్ద బిగ్ టెస్ట్. అసలు ఒక ప్రకంపనం సృష్టించబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలకంటూ బీసీ రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. దయచేసి మిత్రులారా, ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారు తెలంగాణ ప్రజలు.
బీసీ పార్టీ మాకంటూ బీసీ పార్టీ రాబోతున్న నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పార్టీకంటూ మేము పనిచేస్తామంటూ ఫోన్ చేస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో క్యూ న్యూస్ అసలు ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. క్యూ న్యూస్ ఆఫీస్లో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. స్వచ్ఛందంగా రోజుకు అసలు కొన్ని వేల మంది ప్రజలు అసలు బీసీ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఇక రేపు ఏం జరగబోతా ఉన్నది. రేపు 11 గంటల వరకు 11-12 గంటల వరకు క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఒక యుద్ధ నౌక, మరి ఆ యుద్ధ నౌక పేరేంది, బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ పేరేందనేది తెలియబోతా ఉన్నది. మిత్రులారా, దయచేసి మన హక్కుల కోసం మనమెంతో మనకంతా అనే నినాదంతో ముందుకెళ్తున్న బీసీ రాజకీయ పార్టీ చూద్దాం మరి నిజంగా విధి విధానాలు ఇట్లా ఉంటాయి, రాజ్యాధికారం దిశగా తీర్మార్మలన ఏ విధంగా అడుగులు ఇస్తాడు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. బీసీ రాజకీయ పార్టీ ఏదనేది నాకు కూడా క్లారిటీగా లేదు. నేను కూడా ఊహాగానాలు మాత్రమే నేను మీకు చెప్పిన, ఇది వరకు కూడా చెప్పిన. కొన్ని 4 పార్టీలు పెట్టినా 4 పార్టీలలో ఏదైనా పార్టీ కావచ్చు, 100% ఇదే అవుతుందని క్లారిటీ చెప్పలేదు. ఎందుకంటే దట్ ఈస్ తీర్మార్మలన, చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.